దురాత్మను పారదోయే శక్తి కలిగిన యేసయ్య నామం, దుఃఖితులు ఆదరించే శక్తి గల నామము గనక ఆ నామాన్ని కలిగి దురాత్మలను పారదోసే వారముగా ఉందాం. దుఃఖితులను మనము ఆయన నామమున మనమందరం ఆదరణ పొందే వారముగా ఉందాం. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అందరిలో దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఆయన బిడ్డలుగా ఆయన సాక్షిగా ఈ సమయములో పొందుకుందాం. దేవా, నీ నామములో శక్తి ఉన్నదయ్యా, నీ నామములో ప్రభువా నెమ్మది ఉన్నదయ్యా, నీ నామములో పాప క్షమాపణ ఉన్నది, నీ నామములో పవిత్రత ఉన్నది. అయ్యా, మేమందరము పాప క్షమాపణ పవిత్రతను పొందడం సహాయం చేయండి. నీ నామములో స్వస్థతను ఉండగా అయ్యా, నీ నామములో మాకు స్వస్థతను అనుగ్రహించుము దేవా. నువ్వందరిని ఆదరించే దేవుడుగా ఉన్నావు గనక నీ నామముల ఆదరణ ఉంటుండగా నీ ఆదరణ, నీ కృప మేము మెండుగా దండిగా పొందుకోవడానికి గొప్ప సహాయం మాకు అందించి మమ్మల్ని దృఢపరిచి బలపరిచి నీ శక్తి చేత, నీ బలమైన శక్తి చేత, నీ బలమైన ఆత్మ చేత మమ్మల్ని నింపి పంపుము నాయనా అని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క సాక్షిగా, ఆయన యొక్క రాయభారిగా మనము ముందు కొనసాగుదాం ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఉంటుండగా ప్రార్థన, అందరూ ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న దావీదు గారు మనం ప్రార్థన నడిపిస్తారు. అందరి తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతమైన తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి. అవునాయన నా తండ్రి, ఇంతవరకు నా తండ్రి ప్రభువా పాటల ద్వారా వాక్యం తండ్రి ప్రభువా పాటల ద్వారా స్తుతించాము నా తండ్రి ప్రభువా. అయ్యగారు నా తండ్రి ప్రభువా, వాక్యంలోకి వెలుచుండగా నువ్వే తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించడం సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. ఆ యొక్క వాక్యం ఏది విత్తుతున్నాడో నా తండ్రి ప్రభువా నీకు బహుగా తెలుసు నా తండ్రి ప్రభువా. విత్తనము నా తండ్రి ప్రభువా మంచి నీళ్ళలో పడేలాగు నా తండ్రి ప్రభువా సహాయం చేయి నా తండ్రి. అవును నా తండ్రి ప్రభువా, ముండ్ల బదులు పడకుండా నా తండ్రి ప్రభువా ఎదిగి తండ్రి ప్రభువా మనిషి నా తండ్రి ప్రభువా ఎదగలేకపోతున్నది నా తండ్రి ప్రభువా. అవును తండ్రి ప్రభువా, బండ మీద పడితే నా తండ్రి ప్రభువా ఎండిపోయి నా తండ్రి ప్రభువా మొలకెత్తలేక ఎండిపోతున్నది నా తండ్రి ప్రభువా. అట్టి హృదయాల్లో మా లోడ ఉండకుండా తండ్రి ప్రభువా మంచి నీళ్ళలో పడి విత్తనం పల్లించే భాగ్యం దయచేస్తామని అడుగుతున్నాం నా తండ్రి ప్రభువా. 30 60 100 మా హృదయాలు నాటుకున్నటకు సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. అయ్యగారు చెప్పే మాటలు ప్రతి ఒక్క హృదయంలో నా తండ్రి ప్రభువా నాటుకున్నటకు సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి ప్రభువా. ఇక్కడ చిరైన ప్రతి బిడ్డని నా తండ్రి ప్రభువా స్త్రీలైనైతేనేమి పురుషులైనైతేనేమి దీవించి ఆశీర్వదించి ఇంకా రాలేక వెనకబడినటువంటి బిడ్డలు కూడా దీవించడానికి సహాయం చేయమని అయ్యగారు నా తండ్రి ప్రభువా ఎంతో ఆసక్తితో తండ్రి ప్రభువా నీ యొక్క విత్తనం విత్తుటకు సహాయం చేసి ఉన్నాడు నా తండ్రి ప్రభువా. ఆ యొక్క నోటి ద్వారా మాట్లాడి నా తండ్రి ప్రభువా నీ యొక్క దాసుని చిలవసాటిన మరుగుపరుచుకున్న తండ్రి ప్రభువా విత్తుటకు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రభు నామమున మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం.
అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితాన్ని ప్రసాదించిన ఆ దేవాత్యుదేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన రక్షకుడైన, మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, అందరూ బాగున్నారా? చెప్పండి అమ్మా, బాగున్నవారు బాగున్నారా? ఓకే. దేవుడు అందరినీ కూడా బాగుగా ఉంచినందుకు ఈ సమయములో అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును అభినందించాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. ఏమ్మా, బయట ఉన్నవారు చప్పట్లు కొట్టారా? అభినందించారా దేవుణ్ణి? గట్టిగా మీరు కూడా కొట్టాలి. బయట ఉన్నవారు కొట్టండి, చప్పట్లు కొట్టండి అందరు కలిసి. ఓకే, సరే. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మనమందరం ఏ దినాల్లోనికి ప్రవేశించామమ్మా? క్రిస్మస్ దినాలలోనికి, లేకపోతే శ్రమ దినాల్లోనికా? చెప్పండి, ఏ దినాల్లోనికి? శ్రమ దినాల్లోనికా? ఓకే, చెప్పాలి గట్టిగా. క్రిస్మస్ దినాలలోనికి, సంతోషకరమైన దినాల్లోనికి, సమాధానకరమైన దినాల్లోనికి, ఆనందకరమైన దినాల్లోనికి, వెలుగు దినాలలోనికి మనమందరము ప్రవేశించి ఉన్నాం. అందును బట్టి బహు ఎక్కువగా మన జీవితములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, నేటి దినానికి, నేటి సమయానికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదవగా మనమందరము విన్నాం. అలాగే గత వారము నుండి ఏ అంశంపై మనం ధ్యానిస్తున్నామండి? చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే అనే ధ్యానాంశంపై మనము ధ్యానిస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో స్త్రీలు చాలా చక్కగా గట్టిగా చెప్పారు. కనుక ఈ సమయంలో పురుషులు అడుగుదాం. చూడండి, గత వారము నుండి ఏ అంశంపై మనం ధ్యానిస్తున్నాం బ్రదర్? చెప్పండి. రాజరత్నం స్వరం ఒక్కటి వినబడుతుంది, మిగతా వారి స్వరం వినబడడం లేదు. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే అనే ధ్యానాంశంపై గత వారము నుండి మనము ధ్యానిస్తూ ఉన్నాం. కనుక గత వారములో కొన్ని శ్రేష్టమైన విషయాలు, కొన్ని అమూల్యమైన విషయాలను దేవుడు మనకు తెలియచేశాడు. వాటిని ఈ సమయంలో మనము పునరాలోచన చేసుకుందాం. ఎందుకు అమ్మ పిల్లలను జాగ్రత్త ఉంచుకోవాలి? రోజులు ఎలా తిరుగుతున్నారు? అమ్మ, మీ పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవడం మీ బాధ్యత. ఏ పిల్లలు? ఎవరమ్మా పిల్లలు? ఎవరి పిల్లలు వాళ్ళు? ఓకే, పిల్లలు జాగ్రత్త. సరే, గత వారములో దేవుడు మనకు కొన్ని విషయాలను తెలియచేశాడు. వాటిని సమయములో ఒకసారి మనము జ్ఞాపకము చేసుకుందాం. ఎందుకు మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే,
మనకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంది గనక మరలా జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవమా? చెప్పండి. లేదు, జ్ఞాపక శక్తి మనకు తక్కువగా ఉంది కనుక ఏం చేయాలి? సమయంలో మరలా వాటిని జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే చూడండి, ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటి చెప్పాలి? దేవుడు మనకు తోడు అని గత వారములో దేవుడు మనకు తెలియచేశాడు. అలాగే ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే మొట్టమొదటి ఏం పొందుతామని దేవుడు తెలియజేశాడు మనకు? కృపను పొందుతాము. ఎవరు కృపను పొందుతారంట? దేవుని యొక్క తోడు ఉన్నవారు ఏం పొందుతారంట అండి? కృపను పొందుతారు అని దేవుడు మనకు గత వారములో తెలియచేశాడు. అలాగూ ఎవరు దేవుని కృపను పొందారు? మరియా దేవుని కృపను పొందినట్లు దేవుడు గత వారములో మనకు తెలియజేయగా మనమందరము విన్నాం. తర్వాత రెండో చూడండి, ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే ఏం కలుగుతుందంట మనకు? చెప్పండి అమ్మా. జయము కలుగును. ఏం కలుగునంట? జయము కలుగును. కనుక జయము కలుగుతుంది అని దేవుడు గత వారములో మనకు తెలియచేశాడు. తర్వాత ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే మూడో విషయం చెప్పండి, మేలు చేసేదము. ఎవరు మేలు చేస్తారంట? చెప్పాలి. ఎవరు మేలు చేస్తారంట? ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే వారు ఏం చేస్తారంట? మేలు చేసేదరు అని దైవ గ్రంథములో మనం చూసాం. కనుక యేసు ప్రభుల వారు కూడా అనేకులకు మేలు చేశాడు. ఎందుకు అంటే దేవాతి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనక ప్రభువు అనేకులకు మేలు చేసినని గత వారములో దేవుడు మనకు తెలియచేశాడు. తర్వాత నాలుగో విషయం చెప్పండి. ఏం తెలియజేసి దేవుడు? ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే ఏం కలుగుతుందంట? కాపుదల కలుగుతుంది. ఏం కలుగుతుందంట? కాపుదల కలుగుతుంది. కనుక మనము కూడా కాపుదల పొందుకోవాలంటే దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క సన్నిధి మనకెంతో అవసరము గనక మనమందరము ఆయనను కలిగి, ఆయన సన్నిధి కలిగి దేవుని యొక్క కాపుదల మనము పొందిన వారముగా ఉండాలి. తర్వాత ఐదో విషయాన్ని సమయములో మనము చూద్దాం. ఏ అంశం? మనమందరము కూడా చక్కటి దినాల్లో ఉంటున్నాం. చక్కటి అంశంతో మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే తక్కువ కాదు. ఏమి కాదంట? తక్కువ కాదు. ఎవరు మనకు తోడుగా ఉంటే? ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉంటే ఏమి కాదంట? తక్కువ కాదు. కనుక నీ జీవితంలో ఇంతవరకు నువ్వు తక్కువ కలిగి జీవిస్తున్నావేమో, ఇంతవరకు నీ జీవితంలో సమృద్ధి అనేది కొదవగా ఉందేమో. అందుకే నీ జీవితంలో సమృద్ధి పొందాలన్నా, నీ జీవితంలో ఆనందమును పొందాలన్నా, నీ జీవితంలో క్షేమము అనేది పొందాలన్నా దేవుడు నీకు తోడై ఉండాలి. ఆయన తోడు లేకుండా, ఆయన కాపుదల లేకుండా, ఆయన నీడ లేకుండా నీ జీవితంలో, నా జీవితంలో సమృద్ధిని పొందుకోలేము. ఆయన నీతో లేకపోతే, ఆయనను గుర్తించకపోతే నీ జీవితములో, మన జీవితములో తక్కువ అనేది జీవితాంతం ఉంటూ ఉంది. కనుక నీ జీవితంలో ఏమీ తక్కువ కాకుండా ఉండాలి. నీ జీవితంలో సకల సమృద్ధి అనేది నీలో నిలిచిపోవాలి అంటే నీ జీవితములో, మన జీవితములో ఖచ్చితముగా దేవాతి దేవుని ద్వారా
మనమందరము తన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని తక్కువ లేకుండా మనము బ్రతకాలని ప్రభునామమును తెలియచేస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగములో చూస్తే చూడండి, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతున్నారంటే మోషే మనకు కనబడుతూ ఉన్నాడు. చూడండి, మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయనకు తోడై ఉన్నాడు గనక అతనికి ఏమి తక్కువ కాలేదు అనే మాట అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఒక్కసారి ఆ యొక్క వాక్య భాగం చదవండి. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చూడండి, దేవాతి దేవుడు మోషేతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మోషేకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, నీ చేతి పనులన్నిటిలో నుండి నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిచ్చినట్టుగా, దేవుడు చెప్పిన ప్రకారంగా చూడండి, మోషే చేతి పనులన్నిటిని దేవుడు ఆశీర్వదించాడు. అతని చేతి పనులన్నిటిని ఆశీర్వదించిన దేవుడు మన చేతి పనులను కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకే యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇస్తూ ఉంది. చెప్పాలి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తూ ఉండగా, అందుకే ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొని ఆశీర్వాదముతో పాటు ఐశ్వర్యమును మనము కలిగి జీవించువారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. సామెతల గ్రంథం చూడండి, 10వ అధ్యాయం 22వ వచనం. 10వ అధ్యాయము 22వ వచనం చదవండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. చూడండి, యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యము ఇచ్చును. కనుక నీ జీవితములో, నా జీవితములో మనము ఐశ్వర్యాన్ని పొందాలి అంటే నీకు నాకు కావాలి దేవుని యొక్క ఆశీర్వాదము. దేవుని ఆశీర్వాదము లేకుండా, దేవుని యొక్క సన్నిధి లేకుండా, దేవుని యొక్క తోడు లేకుండా మనము ఐశ్వర్యమును పొందలేము. నువ్వేమి పొందాలన్నా దేవుడు అనేవాడు నీతో ఉంటే సమస్తమును నీవు పొందుకొనగలవని గుర్తెరగాలి. తర్వాత అంటున్నాడు, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుల కష్టము చేత ఏమి ఎక్కువ కాదంట? ఆశీర్వాదము ఎక్కువ కాదు. కనుక నీకు ఆశీర్వాదం ఎక్కువ కావాలి అంటే మనకందరికీ యెహోవా ఆశీర్వాదము ఎంతో అవసరమై ఉన్నది. ఇంతవరకు ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఆయన ఆశీర్వాదానికి ఆమెడ దూరములో నీవుంటే ఈ క్రిస్మస్ దినాల్లోనైనా ఆయన ఆశీర్వాదాన్ని మనము పొందుకొని ముందుకు వెళుతూ ఉండగా దేవుడు మన చేతి పనులన్నిటినీ ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన ఆశీర్వాదము చేత మనము నింపబడి, ఆశీర్వాదము చేత కప్పబడి దేవుని యొక్క సహవాసములో మనము మిగిలిపోయే వారముగా ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత చదవబడిన వాక్యములకు వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. నిన్ను ఆశీర్వదించను, ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. చూడండి, మోసే ఆ యొక్క గొప్ప అరణ్యములో 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఎవరు ఎరిగి ఉన్నారంట? దేవుడు ఎరిగి ఉన్నాడు. కనుక అరణ్యములో
మోసే సంచరించిన విధానమంతా దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. మోసేను ఎరిగిన దేవుడు మన జీవిత కాలములో ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. నీ పుట్టుక ఆయన ఎరుగును, నీ పెరుగుదల ఆయన ఎరుగును, నీ తలంపులు ఆయన ఎరుగును, నీ జీవిత విధానం అంతా ఆయన ఎరుగును. ఆయన ఎరగకుండా లేడు, అంతా కూడా ఆయన ఎరుగుచున్నాడు, అంతా కూడా చూస్తూ ఉన్నాడని ఎరిగి ఆయనకు మనము అందుబాటులోనికి వచ్చి ఆయనకు మనము సమీపములోనికి వచ్చి ఆయనిచ్చే ప్రతి ఆనందాన్ని, ఆయనిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనము కలిగి జీవించాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏ దేవుడు తోడుగా ఉన్నాడంట మోషేకు? ఇమ్మానుయేలు అనే దేవుడు తోడుగా ఉన్నాడు గనక అతనికి ఏమి తక్కువ కాలేదంట, ఏమీ కూడా తక్కువ కాలేదు. అతని జీవితంలో సమృద్ధి అనేది ఉంది, కానీ తక్కువ అనేది కాలేదు అని చూస్తున్నాం. కనుక మన జీవితంలో ఏమీ తక్కువ కాకుండా ఉండాలి అంటే ఆయన యొక్క సహాయం మనకెంతో అవసరమై ఉన్నది. కనుక దేవాతి దేవుడు నీకు తోడుగా లేకపోతే మన జీవితంలో అంతా కూడా తక్కువగానే ఉంటుంది. దేవుడు తోడుగా లేకపోతే మన జీవితంలో అన్ని కొరతలే. దేవుడు మనతో ఉండకపోతే అన్ని సమస్యలే. కానీ దేవుడు మనతో ఉంటే, దేవుడు నీతో ఉంటే, దేవుని కుటుంబంలో ఉంటే, దేవుని ఆత్మీయ జీవితంలో ఉంటే, దేవుడు నీతో నడుస్తే ఖచ్చితంగా నీకు నాకు ఇంకేమీ కూడా తక్కువ కాకుండా దేవుడు అన్నిటినీ అనుగ్రహిస్తూ ఉండగా, ఆయన అనుగ్రహించే వాటన్నిటినీ మనమందరము పొందుకొని దేవుని యొక్క అనుగ్రహములో, దేవుని యొక్క కృపలో నీవు నేను దినదినము ఎదుగుచు ఫలాభివృద్ధి నొంది ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని మనము ఎంతగానో మనము స్తుతించే వారముగా ఉండాలి. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడలారా, ఎలా ఉంది మన స్థితి? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఎలా ఉంది మన భక్తి జీవితం అనేది మనమందరము పరిశీలన చేసుకొని అవన్నీ కూడా సరిచేయబడాలి. మన బ్రతుకు సరిచేయబడాలన్నా, మన భక్తి జీవితం సరిచేయబడాలన్నా, మన ఆత్మీయ జీవితం సరిచేయబడాలన్నా అది దేవుని వలనే జరుగుతుంది గనక అందుకే ఆయన తోడును కలిగి ఇవన్నిటిని మనము సరిచేసుకొని దేవుని యొక్క మహాసన్నిధిలో మనము కనబడి నివాసము చేసేవారముగా ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, 6వ విషయం చూడండి. ఇమ్మానుయేలు అనే దేవుడు తోడుగా ఉంటే గొప్పవారిని చేయును. దేవుడు ఎవరిని గొప్పవారు చేస్తున్నాడంట? తన తోడును కలిగిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? గొప్పవారిగా చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇంతవరకు నువ్వు గొప్పవాడిగా మార్చబడలేకపోతున్నావేమో, ఇంతవరకు నీవు గొప్పదానిగా నువ్వు మార్చబడకపోతూ ఉంటే ఈ సమయములో ఖచ్చితముగా ఆ దేవుని యొక్క తోడును కలిగి మనమందరము గొప్పవారిగా మార్చబడాలి. ఈ లోకంలో ఏ మనుష్యుడు మనను గొప్పవారిగా మార్చేవారు లేరు. ఈ లోకంలో ఏ నాయకుడు మనల్ని గొప్పవారిగా మార్చేవారు లేరు. ఈ లోకంలో ఏ బలవంతుడు మనల్ని గొప్పవారిగా మార్చలేరు. కానీ మన దేవాది దేవుడు మాత్రమే మనల్ని గొప్పవారిగా మార్చగలడు. మన దేవుడు మాత్రమే ఉన్నతమైన వారిగా మార్చగలడు. మన దేవుడు మాత్రమే మన ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మార్చగలడు.
మన దేవుడు మాత్రమే మనందరినీ బలవంతులుగా మార్చగలడు. మన దేవుడు మాత్రమే మన ఆదర్శవంతులుగా మార్చగలడు. గనుక అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారముగా ఉండాలి. కానీ ఆయనదు భయభక్తులు జీవించకుండా భయము లేక మనము జీవిస్తున్నాం. భయము లేక ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నావు. అలాంటి భయము లేని జీవితం శుద్ధదండగా, భయము లేని జీవితం దేవునికి వ్యతిరేకమైన జీవితం గనక అలాంటి జీవితాన్ని ఈ క్రిస్మస్ దినాల్లో కొనసాగిస్తూ ఉంటే, ఆ జీవితాన్ని దేవుని ఎదుట వదిలిపెట్టి భయముతో కూడిన జీవితమును కలిగి ఆయన నామములో మనము గొప్పవారిగా మార్చబడాలి. ఆయన నామం గొప్ప నామముగా ఉంది. ఆయన నామం మాత్రమే కాదు, మన దేవుడు కూడా గొప్పవాడు గనక ఆయన బిడలమైన మనను కూడా గొప్పవారిగా మారుస్తూ ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఇంతవరకు నువ్వు మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటే మానుకో. మనుషుల తోడ్పాటు కోసం ఎదురు చూస్తూ ఉంటే మానుకో. ఇక నుంచి దేవుని తోడ్పాటు కోరుకో. దేవుని యొక్క రెక్కల నీడను కోరుకో. దేవుని యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటే చాలు. నీవు నేను ఖచ్చితముగా గొప్పవారిగా మార్చబడతామని దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. అందుకే దైవ గ్రంథములో చూడండి, ఆది కాండము 24వ అధ్యాయము 34వ వచనం చూస్తే అక్కడ మనకు ఎవరెవరు కనబడుతున్నారండి? అబ్రహాము, తర్వాత ఆయన దాసుడైన ఎవరు కనబడుతున్నారు? ఎలియాజరు మనకు కనబడుతూ ఉన్నారు. ఎవరు కనబడుతున్నారమ్మా? అబ్రహాము, అతని దాసుడైన ఎలియాజరు అక్కడ కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎలియాజరు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే, అక్కడ తన యజమానుడైన అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక అబ్రహామునకు దేవుడు తోడుగా ఉండటం వలన అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు. దేవుని ఆశీర్వాదము పొంది అతడు గొప్పవాడిగా మార్చబడినట్లు అక్కడ మనం చూస్తున్నాం. అందుకే చదివే ఒక వాక్య భాగాన్ని, అంతటా అతడు ఇట్లా నేను. ఎవరతడు? ఎలియాజరు. ఎవరండి అతడు? చెప్పాలి. ఎవరతడు? ఎలియాజరు. చదవండి. నేను అబ్రహాము దాసుడను. ఎలియాజరు ఎవరి దాసుడంట? అబ్రహాము దాసుడు. సాతానుకు దాసుడు కాదు ఎలియాజరు. ఎవరికి దాసుడంట? అబ్రహామునకు దాసుడుగా ఉన్నాడు. ఎలియాజరు అబ్రహాముకు దాసుడుగా ఉన్నట్టుగా మనము కూడా దేవునికి మనము దాసులముగా ఉండాలి. కానీ చాలా మంది దేవునికి దాసులుగా ఉండలేక సిరికి దాసులైపోతున్నారు. స్త్రీలకు దాసులైపోయేవారు చాలా మంది ఉన్నారు. సిరి అనగా అర్థం ఏంటి? డబ్బు. డబ్బుకు దాసోహం అయిపోతున్నారు. కొందరు డబ్బుకు దాసోహం అయ్యేవారు ఉన్నారు. మరికొందరు స్త్రీలకు దాసోహం అయిపోయేవారు చాలా మంది ఉన్నారు. కనుక చరిత్రలో ఎవరు బాగుపడరు అంటే, డబ్బుకు దాసోహమైన వాడు చరిత్రలో బాగుపడడు. స్త్రీకి దాసోహమైన వాడు చరిత్రలో బాగుపడినట్లు లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీవు స్త్రీకి దాసోహమై స్త్రీ మోహములో పడి నువ్వు నలిగిపోతూ ఉంటే, స్త్రీతో నువ్వు సాంగత్యం చేస్తూ ఉంటే, పరస్త్రీతో నువ్వు సాంగత్యం కలిగి ఉంటే, ఆ సాంగత్యములో నుండి ఈ క్రిస్మస్ దినాల్లో విడుదల పొంది ప్రభు యొక్క సాంగత్యములోనికి, ప్రభు యొక్క సహవాసములోనికి వచ్చి
దేవుని యొక్క ప్రియదాస్తులముగా మనం జీవిస్తే అప్పుడు దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్న పేరు ఏమిటో తెలుసా? బల నమ్మకమైన దాసుడా అనే పేరు ఇస్తూ ఉండగా ఆ పేరును మనము సంపాదించుకోవాలి. ఏ పేరండి? బల నమ్మకమైన దాసుడా అనే పేరును సంపాదించుకోవాలి. నువ్వు సంపాదించుకుంటున్నావా? లేదా ఆలోచించుకొని ఈ దినము నుండి అలాంటి పేరు, మంచి పేరును మనము సంపాదించుకునే వ్యక్తులముగా మనం ఉండాలి. తర్వాత చదవండి అక్కడనే, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. చూడండి, తన యజమానుడైన అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడంట? బహుగా. బహుగా అంటే ఎంత? ఇంతనా ఇంతనా ఇంతనండి? చెప్పాలి. ఎంత? ఇంతనా 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 ఇంతనా? చెప్పండి. ఇంత. అంత కూడా కాదు, చెప్పలేనంత, అంచనా వేయలేనంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంట? చెప్పలేనంతగా ఆయన ఆశీర్వదించినట్లు మనము చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి అక్కడనే, అతడు గొప్పవాడాయను. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క తోడు అబ్రహాముతో ఉండటం బట్టి అబ్రహాము గొప్పవాడిగా మార్చబడ్డాడు. కనుక ప్రియ బిడలారా, ప్రియ కుటుంబములారా, నీవు గొప్పవాడిగా మారాలంటే నీవు నిరంతరము కష్టపడితే కాదు, దేవుని యొక్క తోడు నీకుంటే చాలు. నీవు నేను గొప్పవారిగా మారుతాం, గొప్పవారిగా మార్చబడుతాం, గొప్పవారిగా సమాజములో, సంఘములో మనము కొనసాగే వారముగా మనం ఉండాలి. నువ్వు గొప్ప చేసుకునలేవు. చాలా మంది తమ్మును తాము గొప్ప చేసుకోవాలని గొప్పలు చెప్పుకొని బ్రతికేవారు చాలా మంది ఉన్నారు. నీవు గొప్ప చేసుకుంటే నువ్వు గొప్పవాడు కాలేవు. నీవు పొగుడుకుంటే నువ్వు గొప్పవాడుగా మారలేవు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క తోడే నేను గొప్పవారిగా మారుస్తూ ఉన్నదని నమ్మి ఆయన తోడును కలిగి మనమందరము గొప్పవారిగా మారే వారముగా ఉండాలని ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, 7వ విషయాన్ని గమనించండి. ఇమ్మానుయేలైన దేవుడు మనకు తోడుగా ఉంటే మన పనులను సఫలము చేయును. కనుక క్రిస్మస్ దినాలలో దేవుడు మన పనులను సఫలము చేయాలి అంటే మనం ఏం చేయాలంట? ఆయన తోడు అనేది మనము కలిగి ఉండాలి. ఆయనను కలిగి ఉంటే నా పనులన్నీ కూడా దేవుడు సఫలము చేయడానికి సమర్థుడైన దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నేనెంత కష్టపడి పనిచేస్తున్నాను కానీ నా పనులు సఫలము చేయబడడం లేదనుకుంటున్నావు. ఎందుకు నీ పనులు సఫలం చేయబడడం లేదు అంటే ఆయన నీతో లేడు గనక, ఆయనతో నువ్వు సహవాసము చేయడం లేదు గనక, ఆయన పరిపూర్ణంగా నమ్మలేకపోయావు గనక నువ్వెంత పని చేసినా దేవుడు నా పనులను సఫలము చేయలేకపోతున్నాడు. నువ్వు కొద్ది పని చేసినా ఆ పని సఫలము చేయబడాలి. నువ్వు కొద్ది పని చేసినా ఆ పని ఆశీర్వాదకరంగా మారాలి అంటే నీవు నేను ఇంతవరకు తెలుసో తెలియక లోకములో తిరుగుతున్నావేమో, కానీ ఈ రోజు నుండి తెలుసుకొని ఇమ్మానుయేలు దేవుని తోడు కలిగి మన పనులన్నిటిని ఆయన ద్వారా జరిగించుకోవాలి. మన పనులు జరగాలి అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? నాయకులను ఆశ్రయిస్తూ ఉంటాం. లోకపరంగా ఏదైనా ఒక పని జరగాలంటే నాయకులను ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ అందరికంటే మన దేవుడు గొప్ప నాయకుడు గనక, అందరికంటే మన దేవుడు అత్యున్నతమైన నాయకుడు గనక, ఆయన ప్రధానమైన నాయకుడు గనక ఆయన ఆశ్రయించి నీ పనులేమిటో ఆయనకు చెబితే చాలు,
ఆ పనులన్నిటిని తూచా తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు, సఫలము చేస్తాడని మనమందరము గ్రహించే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. అందుకే దైవ గ్రంథములో చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం చూస్తే అక్కడ మనకు యోసేపు కనబడుతూ ఉన్నాడు. కనుక యోసేపు దేవునిపై విశ్వాసం ఉంచిన వాడిగా ఉన్నాడు, దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందిన వాడిగా ఉన్నాడు, దేవుని యొక్క తోడు అతడు పొంది ఉన్నాడు. గనుక అతడు చేసినదంతయు, అతడు చేసే పనంతటయు దేవుడు సఫలము చేసినట్లు అక్కడ మనము చూస్తూ ఉన్నాం. చదివిన ఒక మాట, యెహోవా అతనికి తోడయుండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. చూడండి, అతడు చేసినదంతయు అతని చేతులు ఏం చేశాడంట? యెహోవా సఫలము చేశాడు. ఆయన చేసే ప్రతి పనిని సఫలము చేసిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియ బిడ్డ, ప్రియ కుమారుడా, నీ పనులన్నీ కూడా సఫలము చేయబడాలి. నీ పనులు టకటక జరిగిపోవాలి. నీ పనులు పెండింగు లేకుండా జరిగిపోవాలంటే నీకు నాకు కావాలి, ఇమ్మానుయేలైన దేవుని యొక్క తోడు కావాలి. ఆయన తోడు లేకుండా నీవు జరగూడా ముందుకు జరగలేవు. ఆయన తోడు లేకుండా ఒక క్షణము కూడా నీవు బ్రతకలేవు. ఆయన తోడు లేకుండా నీ జీవితములో ఏ పని సఫలము చేయబడదు. ఆయన లేకుండా నీ కుటుంబము దీవెనకరంగా ఉండదు. ఆయన తోడు లేకుండా నీ కుటుంబం ఈ లోకములో బ్రతకడము చాలా కష్టం. అందుకే ఆయన తోడు కలిగి మన కుటుంబం హ్యాపీగా జీవించేదిగా ఉండాలి. నీ కుటుంబం ఆనందకరంగా జీవించాలి అంటే డబ్బుంటే నీ కుటుంబము ఆనందకరంగా జీవించదు. అధికారం ఉంటే నీ కుటుంబము ఆనందము ఉండదు. నీ కుటుంబంలో ఆస్తిపాస్తులు ఉంటే నీ కుటుంబంలో ఆనందం ఉండదు. కానీ దేవుని యొక్క తోడు ఉంటే చాలు, నీ కుటుంబము చెప్పలేని ఆనందముతో, చెప్పలేని సంతోషముతో నింపబడుతుందని గుర్తెరిగి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు మనమందరము సంపూర్ణంగా పొందిన వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఇమ్మానుయేలు దేవుని తోడు యోసేపునకు ఉన్నది కనుక అతడు చేసే పనులన్నిటిని దేవుడు ఖచ్చితముగా సఫలము చేసిన విధమును అక్కడ మనం చూస్తున్నాం. అలా సఫలము చేసి యోసేపును ఆశీర్వదించాడు. ఎంతగా అంటే చెప్పలేనంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించి ఐగుప్తు దేశములోనే అతను ఒక ప్రధానిగా దేవుడు నిలబెట్టాడనేది ఒక్కసారి ఆలోచించుకొని, ఆలోచన గల వారముగా ఉంటూ యోసేపులాగా నువ్వు ఆశీర్వదించబడాలి, యోసేపులాగా నీ పనులు సఫలపరచబడాలంటే నీ నా జీవితంలో ఉన్న ఆ నిర్లక్ష్యత, నీ నా జీవితంలో ఉన్న ఆ సోమరితనం, నీ నా జీవితంలో ఉన్న ఆ యొక్క గిల్లలతనం, నీ నా జీవితంలో ఉన్న ఆ స్వార్థం తొలగించుకుంటే చాలు, ఖచ్చితంగా దేవుడు మన పనులను, మన కార్యములను ఆయన నెరవేరుస్తాడు, సఫలము చేస్తాడని మనము ఎరిగిన వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత 8వ విషయం చూడండి, ఇమ్మానుయేలైన దేవుడు చూడండి తోడుగా ఉంటే హెచ్చించును. దేవుడు ఏం చేస్తాడంట? ఆయన తోడు మనకుంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. కనుక ఆయన హెచ్చించే దేవుడు. ఎలా హెచ్చిస్తాడో ఎవరికి కూడా తెలియదు. నీ జీవితం హెచ్చింపబడుతానా లేదని అనుకోవచ్చు, కానీ ఏదో ఒక సమయంలో నువ్వు ఆయనకు అనుగుణంగా ఉంటే,
ఆయనకి ఇష్టడుగా నువ్వు జీవిస్తే, ఆయన యొక్క ప్రియమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తే, నీ నడక ఆయనకు ప్రియముగా ఉంటే, నీ ఆలోచన ఆయనకు ప్రియముగా ఉంటే, ఆయన యొక్క చిత్త ప్రకారం నువ్వు జీవిస్తే, నువ్వెక్కడ ఉన్నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఏ ప్రదేశములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా ఆయన ఆశీర్వదించాడు, హెచ్చిస్తాడు అని మనమందరము ఎరిగిన వారముగా ఉండాలి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు మనందరినీ హెచ్చించాలి అంటే ఆయన మనకు తోడై ఉండాలి. ఆయన లేకుండా మన జీవితంలో మనము హెచ్చింపబడలేము. అందుకే మన జీవితంలో దేవుడు మనకు మూలాధారముగా ఉండాలి. ఆయనే మనకు మూలం. ఆయన లేకపోతే మన జీవితాలు అగోచరంగా మారిపోతాయి. ఆయన లేకపోతే మన జీవితాలు అంధకారములో మాయమైపోతాయి. ఆయన లేకపోతే మనము దిక్కులేని వారమే. ఆయన లేకపోతే మన జీవితానికి ఒక దిశ ఉండదు, ఒక దిక్కు ఉండదు. ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు ఒక దిశ, ఆయనే మనకు ఒక ఆదరణ, ఆయనే మనకు గొప్ప సహాయకుడు. గనక ఆయన ద్వారా మనమందరం ఆయనలో ఉండి హెచ్చింపబడే వారముగా ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. అందుకే దైవ గ్రంథములో చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం నుండి చూస్తే అక్కడ చూడండి, అక్కడ మనకు దావీదు మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక దావీదును దేవుడు ఎక్కడి నుండి ఎక్కడికి హెచ్చించాడంట? గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం పైకి దేవుడు ఆయన హెచ్చించి కూర్చోబెట్టిన విధానాన్ని అక్కడ చూస్తున్నాం. కనుక దావీదు తన కలలో కూడా అనుకోలేదు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నన్ను ఆశీర్వదించి ఇశ్రాయేలు ప్రజలకు నన్ను రాజుగా చేస్తాడని అతడు ఎప్పుడు కూడా ఆలోచించి ఉండడు. అతడు మాత్రమే కాదు, అతని తండ్రి కూడా ఆలోచించలేదు. దావీదు రాజు అవుతాడు, గొర్రెల వెంట తిరుగుతూ ఉన్న ఈ వ్యక్తి రాజు అవుతాడని తండ్రి ఆలోచించలేదు, దావీదు యొక్క అన్నదమ్ములు ఆలోచించలేదు, ఆ ప్రాంతంలో వారు ఆలోచించలేదు, ఆ ప్రదేశంలో వారు ఎవరు కూడా ఆలోచించలేదు. చివరికి దావీదు కూడా ఆలోచించలేదు, ఇశ్రాయేలు ప్రజల మీద రాజునవుతానని ఎప్పుడు కూడా అతడు ఆలోచించలేదు. అతని ఆలోచన అంతా గొర్రెలను మేపడమే. దావీదు ఒక ఆలోచన అంతా ఎలా ఉందంట? గొర్రెలను మేపడం, దేవుణ్ణి సేవించడం, దేవుణ్ణి వెంబడించడం, దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడమే అతనికి తెలుసు. కానీ ఇశ్రాయేలు ప్రజల మీద నేను రాజు అవుతాననే విషయము దావీదునకు తెలియదు. కానీ ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును, ఆ గొర్రెల యొక్క మురికిలో ఉన్న ఆ యొక్క దావీదును, ఆ గొర్రెల కంపులో ఉన్న దావీదును దేవుడు హెచ్చించి ఆశీర్వదించి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించి సింహాసనంపై దేవుడు కూర్చోబెట్టి లోకములో ఉన్న గనులకు కలిగిన పేరు దేవుడు అతనికి కలగజేసిన విధమును అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒక మాటను, నీవు వెళ్ళిన చోటనల్లా నీకు తోడుగా ఉండి నిన్ను దేశించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని. చూడండి, ఇక్కడ దావీదుతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక ఆయన వాగ్దానాన్ని దావీదు జీవితంలో నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. దావీదు జీవితంలో వాగ్దానం నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు అని మనం ఎరిగి
ఆయన వాగ్దాన ప్రకారముగా మనమందరము జీవించువారముగా ఉండాలి. కనుక దేవుడు దావీదు చెప్పాడు, వెళ్ళిన చోటల్లా నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. తోడుగా ఉన్నాడు. తర్వాత అంటాడు, నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని. దావీదును ఎవరైతే ద్వేషించారో వారందరూ ఆయన ముందర నిలవనీయకుండా ఏం చేశాడంట? నిర్మూలము చేశాడు. తన బిడ్డలను ఎవరైతే ద్వేషిస్తారో, దేవుని యొక్క బిడ్డలను ఎవరైతే విడనాడి మాట్లాడతారో, తమ బిడ్డలను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడతారో, తమ బిడ్డలను ఎవరైతే అవహేళనగా మాట్లాడతారో, తమ బిడ్డలను ఎవరైతే అవహేళన చేస్తూ ఉంటారో అలాంటి వారందరిని దేవుడు తన బిడ్డల ముందు నిలవనీయకుండా నిర్మూలము చేస్తాడు. అంటే చంపివేస్తాడు అని జ్ఞాపకము చేసుకొని, నోరుంది కదా అని భక్తులను నీవు ద్వేషించవద్దు. నోరుంది కదా అని దేవుని బిడ్డలు విడనాడవద్దు. నోరుంది కదా అని దైవజనుని విడనాడి మాట్లాడవద్దు. నోరుంది కదా అని దైవజనుని విమర్శిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను నిర్మూలము చేస్తాడని జ్ఞాపకం చేసుకొని మనము జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకుందాం. నోరుంది కదా అని నోరు విప్పి మాట్లాడితే నీ నోరు మూగబోతూ ఉంది. తెలివింది కదా అని మాట్లాడితే నీ తెలివి అజ్ఞానంగా మారిపోతూ ఉంది. నాకు బలం ఉంది కదని మాట్లాడితే నీ బలమును దేవుడు కృంగదీస్తాడు. నాకు శక్తి ఉందని మాట్లాడితే నీ శక్తిని దేవుడు త్రుంచివేస్తాడని జ్ఞాపకం చేసుకొని ఈ లోకములో ఉన్నంత వరకు చాలా చాలా నెమ్మదిగా భక్తిగా మనము జీవిస్తే మన జీవితము కొంతకాలమైన క్షేమకరంగా ఉంటుంది. నువ్వు విర్రవీగావనుకో, విర్రవీగి మాట్లాడావనుకో, విర్రవీగిన శాస్త్రాలు చేశావనుకో, విర్రవీగిన తత్వం నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా నిర్మూలము చేయక మానడు. కనుక క్రిస్మస్ దినాల్లో దేవుని నిర్మూలం చేయకుండా ఉండాలి. ఈ క్రిస్మస్ దినాలను ఆశీర్వాదకరంగా మారాలంటే మన జీవితంలో మంచిని మంచి అందాం, చెడును చెడందాం. కానీ చెడును కూడా మంచిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారంగా ఉండొద్దు. చెడును చెడనాలి, చెడును మంచిన వారు శ్రమల పాలు కాక తప్పదు. మంచిని మంచందాం, కానీ మంచిని చెడు చేశావనుకో నీ జీవితం అంతా చెడిపోతూ ఉంది. చెడిపోయిన కూర తినడానికి ఎలాగైతే పనికిరాదో, నీ జీవితం చెడిపోతే సంఘములో పనికిరాదు, కుటుంబములో కూడా జీవితము పనికిరాదు. సంఘములను ద్వేషిస్తారు, కుటుంబములో ఉన్న వారు కూడా జీవితం చెడిన జీవితంగా ఉంటే నీ కుటుంబంలో ఉన్న సభ్యులే నిన్ను కూడా ద్వేషిస్తారు. గనక చెడిన బ్రతుకు మనం బ్రతకకుండా, చెడు ఆలోచనలతో బ్రతకకుండా మంచి ఆలోచనలతో మనము బ్రతుకుతూ ఆయన సన్నిధిలో మనమందరము హెచ్చింపబడే వారముగా ఉందాం. ఇంతవరకు నీ జీవితంలో హెచ్చింపు లేదేమో, ఇంతవరకు నీ జీవితము ఆనందకరంగా లేకపోతే ఇది నాన్న ఆయన నామమున, ఆయన సహాయము ద్వారా, ఆయన తోడ్పాటు ద్వారా మనమందరము ఆయన యొక్క సన్నిధిని పొందుకొని ఆయన నామములో హెచ్చింపబడి ముందుకు మనము సాగిపోయే వారముగా ఉండాలని ప్రభు నామం తెలియజేస్తున్నాం. కనుక దావీదును హెచ్చించిన దేవుడు ఖచ్చితముగా మనల్ని కూడా హెచ్చిస్తాడని, ఆయనలో ఎలాంటి తారతమ్యము లేదని నమ్మకముతో ముందుకు మనము కొనసాగు వారముగా ఉండాలి. తర్వాత చూడండి, 9వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే భయం ఉండదు. ఎవరు తోడుగా ఉంటే భయం ఉండదంట? దేవుడు, ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే మనకు భయము అనేది ఉండదు. కనుక భయము లేక నువ్వు నిర్భయముగా ఉండాలి. భయము లేక నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే ఆయన నీకు ఉండాలి, ఆయన నీతో ఉండాలి. అప్పుడే నీకు భయం అనేది ఉండదు. దేవుడు నీతో లేకపోతే
దేవుని యొక్క కనుదృష్టి నీ మీద లేకపోతే, దేవుని యొక్క వెలుగు నీ మీద లేకపోతే, నీ జీవితం అంతా భయం భయం అని బ్రతకవలసిందే. మానవుని జీవితంలో ఎప్పుడు భయముతోనే బ్రతుకుతూ ఉన్నాడు. కనుక భయం ఉండాలి, కానీ ఘోరమైన భయం అనేది మనలో ఉండకూడదు. దేవుని పట్ల భయం ఉండాలి. కనుక ఆ భయము కలిగి జీవిస్తే, నువ్వు దేవుని యొక్క తోడు కలిగి ఉంటే నీ జీవితంలో ఎప్పుడు భయం ఉండదు, నువ్వు ధైర్యం కలిగి ఉంటావు అని జ్ఞాపకము చేసుకుని వారుగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, అక్కడ యెహోషువకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువకు దేవుడు ఆజ్ఞాపిస్తున్న విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. చదివి ఒక మాటను, నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఓ నా ప్రియ కుమారుడా, ఓ నా ప్రియ సేవకుడా, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. అందుకే నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు. భయపడవలసిన అవసరం నీకు లేదు, నేను నీకు తోడై ఉన్నానంటున్నాడు. కనుక నీవు కూడా ఏ విషయంలో భయపడుతున్నావో భయపడవద్దు. నీ భవిష్యత్తు విషయం భయపడుతున్నావా? భయపడవద్దు. దేవుడు నీ భవిష్యత్తును ఆశీర్వదించడానికి నీకు తోడై ఉంటున్నాడు. నీ కుటుంబ స్థితిగతులను చూసి భయపడుతున్నావా? భయపడవద్దు. నీ కుటుంబ స్థితిగతులను దేవుడే మార్చగలడు. నీకున్న రోగమును బట్టి భయపడుతున్నావా? భయపడవద్దు. దేవుని తోడు ఉంటే చాలు, నీ రోగము నయము చేయబడుతూ ఉంది. అప్పులతో నువ్వు భయపడుతున్నావా? భయపడవద్దు. నీ అప్పులను తీర్చేవాడు ఆయనే. అలాగే నీ కుటుంబంలో ఘర్షణలు బట్టి నువ్వు భయపడుతున్నావా? ఆ ఘర్షణలను, సమస్యలను పరిష్కారం చేసేవాడు దేవుడే. కనుక నీ పిల్లల ప్రవర్తన సరిగా లేక, నీ పిల్లల ప్రవర్తన బట్టి నువ్వు భయపడుతున్నావా? భయపడవద్దు. నీ పిల్లల ప్రవర్తనను మార్చువాడు ఆయనే. నీ భర్త ప్రవర్తన సరిలేక, నీ భర్త త్రాగుబోతుగా తిరుగుతూ ఉంటే నువ్వు భయపడుతున్నావా? భయపడవసరం లేదు. నువ్వు దేవునికి నీ భర్తను అప్పగిస్తే చాలు, నీ భర్త స్థితిగతులను దేవుడు మారుస్తూ ఉన్నాడు. నీ భార్యలో ఉన్న ప్రవర్తన సరిలేక నువ్వు భయపడుతూ ఉంటే భయపడవద్దు. నీ యొక్క భార్యను దేవునికి అప్పగిస్తే చాలు, నీ భార్య యొక్క ప్రవర్తనను సరిచేసేవాడు దేవుడే. నమ్మి ఏదైనా సరే ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించాలి. ఏ సమస్య అయినా సరే దేవునికి చెప్తే చాలు, వాటన్నిటిని దేవుడు సరిదిద్దువాడుగా ఉన్నాడు, క్రమము చేసేవాడుగా ఉన్నాడు. అందుకే ఈ యొక్క మాటలు మనం చూస్తున్నాం. యెహోషువకు దేవుడు తోడుగా ఉండి, నువ్వు నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు అని సెలవిచ్చిన దేవుడు మనకు కూడా సెలవిస్తూ ఉండగా, ఆయన మాట ప్రకారముగా మనము ధైర్యముగా మనము ఉండువారముగా ఉండాలి. తర్వాత అంటాడు, దిగులు పడవకము, జడియకము, నీవు నడుచు మార్గమన్నిటిలో ఈ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నువ్వు నడుచు మార్గములన్నిటిలో దేవుడే నీకు తోడు. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియకవద్దు అని దేవాతి దేవుడిని సెలవిస్తున్నాడు. కనుక నువ్వు ఏ విషయంలో భయపడవద్దు సోదరి, ఏ విషయంలో నువ్వు బాధపడవద్దు సోదరాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న మన దేవుడు చరిత్రను సృష్టించిన వాడుగా ఉన్నాడు. చరిత్రను తిరగరాసిన దేవుడు మనకుండగా భయపడకుండా దేవుని యొక్క అభయము కలిగి మనము జీవించు వారముగా ఉండాలి. యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉద్భవించడం ద్వారా చరిత్రను 2 భాగాలుగా దేవుడు చీల్చిన వాడిగా ఉన్నాడు. ఏం చేశాడంట? యేసయ్య లోకములో జన్మించడం ద్వారా చరిత్రను 2 భాగాలుగా చేసిన వాడిగా ఉన్నాడు. ఎలా చేశాడండి? చెప్పండి, ఎలా చేశాడు? యేసు ప్రభుల వారు పుట్టక పూర్వం ఏమన్నారు? క్రీస్తు పూర్వం అన్నారు. యేసు ప్రభుల పుట్టిన తర్వాత ఏమన్నారు? క్రీస్తు శకం అన్నారు. అంటే చరిత్రను 2 భాగాలుగా చీల్చిన వాడు మన దేవాతి దేవుడే.
ఏ దేవుడు కూడా చరిత్రను తిరగరాయలేకపోయాడు. ఏ దేవుడు కూడా చరిత్ర 2 భాగాలుగా చేయలేకపోయాడు. కానీ యేసయ్య లోకములో ఉద్భవించడం ద్వారా చరిత్ర ఎంతగానో మార్చబడింది. క్రీస్తు శకముగా, క్రీస్తు పూర్వముగా మార్చబడిన విధానాన్ని మనమందరం చూస్తున్నాం. అందుకే సమయమును మార్చగలడు, చరిత్రను మార్చగలడు, మన బ్రతుకును మార్చగలడు, నీ స్థితిని దేవుడే మార్చగలడు. నమ్మి అలాంటి దేవాతి దేవుని మనము విడవక ఎడబాయక అత్తుకొని జీవించాలి. అలా జీవించలేక అబద్ధకరమైన జీవితం కలిగి జీవిస్తున్నావా? అబద్ధ జీవితానికి చూడండి, అబద్ధకరమైన జీవితానికి భవిష్యత్తు అనేది లేదు. అబద్ధకరమైన జీవితం భవిష్యత్తు ఉందమ్మా? లేదు. ఒకవేళ ఇంతవరకు అబద్ధానికి ఒకవేళ సంతోషం కొంతకాలం ఉండవచ్చు, తర్వాత అబద్ధానికి భవిష్యత్తు లేదు. అబద్ధము నువ్వు కలిగి జీవించావంటే నీ బ్రతకంతా, నీ జీవితము దుఃఖమయంగా ఉంటుంది. కనుక అబద్ధకరమైన జీవితాన్ని మనము కలిగి ఉండకుండా నిజమైన జీవితాన్ని మనము కలిగి జీవించే వారముగా ఉండాలి. కనుక నీ జీవితంలో, మన జీవితంలో ఒకటే నేర్చుకోవాలి. నువ్వు ఆరాధనకు సమయానికి రాలేకపోతే ఆరాధనకు సమయానికి రాలేని వారు ఎవరితో సమానం తెలుసా? హాస్పిటల్కు లేట్ వెళితే, ఆలస్యంగా వెళితే మనిషి ఎలా మృతి నొందుతారో, సమయానికి దేవుని మందిరం రాని వారు మృతి నొందిన వారితోనే సమానము. అందుకే మనము ఆరాధనకు సమయానికి వచ్చి సమయానుకూలముగా దేవుని ఆరాధించి రాబోతూ ఉన్న ఆయన జన్మదినాన్ని మనము బహుఘనముగా జరుపుకొని ఆయన యొక్క జన్మదినములో పాలిభాగస్థులమై సంతోషించే వారముగా మనం ఉండాలని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత చివరిగా చూడండి, ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే మరణం వరకు నడిపిస్తాడంట. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే మనల్ని ఎంతవరకు నడిపిస్తాడంట? మరణం వరకు నడిపిస్తాడు. సమాధి వరకు దేవుడు నడిపించేవాడిగా ఉన్నాడు. కనుక అందుకే ప్రియ కుటుంబమా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సంఘమా, దేవుని తోడు లేక ఇంతవరకు నువ్వు విలవిల్లాడిపోతున్నావేమో. దేవుని తోడు లేక నీ కుటుంబంలో సమృద్ధి అనేది లేకపోతే ఈ సమయంలో ఆయన తోడును కలిగి మరణం వరకు దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉండగా, మరణం వరకు మనం నడవడానికి మనం సంసిద్ధముగా ఉండాలని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 48వ సంకీర్తన 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 48వ సంకీర్తన 14వ వచనం. 48వ సంకీర్తన, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనను నడిపించును. ఎంత నడిపిస్తాడంట? మరణం వరకు ఆయన మనను నడిపిస్తున్నాడు. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. దేవుడే నిత్యమైన దేవుడు, దేవుడే సదాకాలముగా మనకున్నాడు. గనక ఆ దేవుడే మనందరినీ కూడా మరణం వరకు నడిపిస్తుండగా, మరణం వరకు నడిపింపబడి ఇమ్మానుయేలైన దేవుని యొక్క తోడు మనము కలిగి ఉందాం. కనుక ఇమ్మానుయేలు అనగా దేవుని యొక్క తోడు. కనుక ఈ సమయంలో, ఈ దినాల్లో మనమందరం ఆయన తోడును కలిగి, ఆయన యొక్క సన్నిధిని కలిగి, ఆయన ఇచ్చే మహా ఆనందాన్ని పొందుకొని మనము దేవునికి పవిత్రంగా మన జీవితాన్ని సమర్పించుకొని గొప్ప విశ్వాసముతో
మమ్ములను ఎరిగి ఉన్న దేవానికి స్తోత్రాలు. ఇమ్మానుయేలైన దేవానికి స్తోత్రములు. ఇంతవరకు నేను నీ వాక్యాన్ని విన్నాం. నీ వాక్య ప్రకారముగా, నీ చిత్త ప్రకారముగా నడిచే భాగ్యమును, ధన్యతను మాకు అందించి మమ్మలందరిని మీరు నీ ఆశీర్వాదము చేత, నీ తైలాభిషేకము చేత నింపి పంపుము నాయనా అని ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు నాయన మీరు మాకు అతి శ్రేష్టమైన వాక్యము వినిపించిన దేవా, నీ వాక్యం ద్వారా మా జీవితం సరిచేసి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి, మమ్మలను మా కుటుంబాలను మీరు బలపరిచి నీ ఆశీర్వాదముతో మమ్మల్ని నింపుమని అందరూ కూడా దేవుణ్ణి వేడుకుంటూ, ఆయన ఇచ్చే గొప్ప కరుణ, ఆయన కటాక్షతని సమయములో మనం పొందుకున్న దేవానికి వందనాలు నాయన. నీవే మా దేవుడవు, నీవే మా తండ్రివి, నీవే పరమ తండ్రివి నాయన. నీవే మమ్మలను ఈ వేళలో, ఈ సమయములో మమ్మల్ని ఆశీర్వదించుము. మా కుటుంబాలను, ఆయన మా సంఘమును మీరు దీవించి మమ్మల్ని బలపరుచుము దేవా. మేమందరం ప్రభు నీ వాక్య ప్రకారంగా జీవించడానికి గొప్ప సహాయం దయచేస్తూ మమ్మల్ని అందరి బలపరుస్తూ, స్థిరపరుస్తూ నీ ఆశీర్వాదంతో నింపుతారని యేసు నామములో వేడుకున్న మా ప్రియ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో పరిచారకులు మన మధ్యలోకి వచ్చి ఉండగా, ఈ సమయంలో కానుకలు తీసుకుందాం. కానుకలు పట్టుచూ ఉండగా సంఘం పాట పాడు దేవుని మహిమపరచాలని ప్రభునామం తెలియజేస్తూ ఉన్నాం.